తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సాయంత్రం 4 గంటలకు అత్యవసరంగా సమావేశం కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, బోర్డు సమావేశంలో ఏ అంశాలను చర్చించనున్నారు? అశ్విని, టీటీడీలో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ధర్మకర్తల మండలి కీలక సమావేశం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శన టోకెన్లు జారీ చేసే అంశంలో చోటు చేసుకున్న తొక్కిసలాటల్లో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు పరిహారం అందించే అంశము, అదేవిధంగా పరిహారానికి సంబంధించి చెక్కులను ఈ రోజు సాయంత్రం లోపే తయారు చేసి రేపు ఉదయం బాధితుల కుటుంబాలకు అందజేసేందుకు ఆయా గ్రామాలకు టీటీడీ ధర్మకర్తల మండలిలోని 3 సభ్యులు బృందంగా ఏర్పడి ఆయా గ్రామాలకు వెళ్లి బాధిత మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేసే అంశంపై కూడా తీర్మానంలో చర్చించనున్నారు. ప్రధానంగా అదేవిధంగా మరింత కీలకమైన అంశం ఏంటంటే, ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు జారీ చేసే అంశం కావచ్చు, లేకపోతే తిరుపతిలో 9 ప్రాంతాలలో వైకుంఠ ద్వార దర్శన సర్వదర్శన టోకెన్లు జారీ చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నది ఎవరు? బోర్డులో ఈ అంశాన్ని ఇటీవలనే బోర్డు సమావేశం జరిగినప్పటికీ ఆ బోర్డులో తీర్మానాలలో ఈ అంశాన్ని ఎందుకు చేర్చలేదు అన్న అంశంపై కూడా సమావేశంలో చర్చించి బోర్డు దృష్టికి తీసుకురాకోకుండా నిర్ణయం తీసుకున్న అధికారులు ఎవరు, ఆ నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత ఎవరు వహించాలి అనే అంశంపై కూడా చర్చించాలన్నట్టు మనకు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధానంగా ఇప్పటికే అధికారుల మధ్య బోర్డు మధ్య సమన్వయం కొరబడిందని చెప్పి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై భక్తులకు కావచ్చు, లేకపోతే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా భక్తులు అదేవిధంగా స్వామివారి పట్ల భక్తిభావం కలిగిన వారికి అందరికీ ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. బోర్డు మధ్య కానీ బోర్డుకు అధికారుల మధ్య సమన్వయం లేదు అన్న అంశం, సమన్వయంతోనే పనిచేస్తున్నారన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు గడిచిన కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి బాధ్యత చేపట్టిన తర్వాత తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తారని చెప్పి ప్రకటించినప్పటికీ అంత మేర ఆశించిన మేర తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్పు చోటు చేసుకోలేదని చెప్పి అన్న అభిప్రాయంపై కూడా పూర్తిగా చర్చించనున్నారు. నిన్న ముఖ్యమంత్రి తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సమన్వయంతో అటు అధికారులు ఇటు బోర్డు సమన్వయంతో పనిచేయాలని, వ్యక్తిగతమైన ఈగోతో వెళ్లి టీటీడీ పవిత్రతను ప్రతిష్టను దిగదార్చే విధంగా వ్యవహరించదని చెప్పి ఆయన ఓపెన్ గానే సూచించిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించి అటు అధికారులు కావచ్చు ఇటు బోర్డు సభ్యుల మధ్య సమన్వయం ఉంది అని సంకేతం పంపించే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆశ్చర్యం. ధన్యవాదాలు నారాయణప్ప.